మా సోదరు స్తుంగ రమణయ్య గారితో నేను మరి ఇటువంటి మాతృ కార్యక్రమాన్ని భగవంతుని సమక్షంలో మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆరాధ్యమైనటువంటి ఆంజనేయ స్వామి పాదాల చెంత పవన్ కళ్యాణ్ గారి నామధేయంతో ఆయనకు అర్చనలు చేపించి మరి ఈ పార్టీ పురోగతి కోసం పాటుపడే ఉద్యమ సభ్యత్వాన్ని భారతదేశంలోనే మరి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాకు తగ్గకుండా కడప నుంచి ఇవ్వాలని చెప్పి అటువంటి స్ఫూర్తిదాయకమైన విధానాన్ని మరి ఆ శక్తిని కడప జనసేన ఉద్యమి సాధకులకి ఆ శక్తి ఆ భగవంతుడు కల్పించాలని చెప్పి తద్వారా ఒక అత్యధిక సంఖ్యలో జనసేన పార్టీ నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నటువంటి ఉద్యమి సాధకులుగా కడప నగరం నుంచి ఎక్కువ వ్యక్తులు ఇవ్వాలని చెప్పి అటువంటి సాధకులకు శక్తిని దేవుని ప్రసాదించాలని చెప్పి పూజలు చేయడం మరి ఇటువంటి అత్యున్నతమైన విలువలతోని యువత కోసం పాటుపడే పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన ఆరోగ్యం కోసం కూడా పూజలు చేయడం ఇటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఈ రోజు నుంచి కూడా ప్రతి నగరంలోని ప్రతి డివిజన్కు ప్రతి ఇంటి తలుపు తడతాం. జనసేన పార్టీ సిద్ధాంతాలని మరి పవన్ కళ్యాణ్ గారి అత్యున్నతమైన ఆలోచనల విధానాన్ని ప్రతి సామాన్యునికి తెలియజేసి కడప నగరంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా జనసేన పార్టీ సమర్థత రాజకీయంలో పాల్పంచుకునేదానికి అవకాశం కల్పించేదానికి వాళ్ళకి విశదీకరించి ఈ పార్టీ కార్యక్రమాల్లో కానీ ఈ పార్టీ సమర్థతలో కానీ పాల్పంచుకునే విధంగా అందరికీ అవకాశం కలిగించే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. దానికి ప్రచార రథాలు అయితేనేమి అక్కడక్కడ శిబిరాలు పెట్టేదానికైతేనేమి ప్రతి డివిజన్ నుంచి కూడా కడప నగర ప్రజలందరూ కూడా ఒకటి తెలుసుకోవాలా. మరి ఈనాటి రాజకీయ చరిత్రలో ఈనాటి రాజకీయ ఏ పార్టీలు కూడా చేయనటువంటి మరి అత్యున్నతమైన అతి సామాన్యునికి సేవ చేసే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. మరి అటువంటి నాయకునికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతి నాయకుడు కూడా ప్రతి సామాన్యుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండాలని చెప్పి అండగా ఉండాలంటే ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్పంచుకొని వాళ్ళు సభ్యులుగా చేరి మరి పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉంటూ భారతదేశ నిర్మాణంలో మీరు కూడా పాల్పంచుకోవాలని చెప్పి కడప నగర ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నాం. మరి దానికి సాధకులుగా పనిచేసే వ్యక్తులందరూ కూడా శ్రమ అనుకోకుండా ఈ 14 రోజులు పవన్ కళ్యాణ్ గారు అధినాయకుడు ఇచ్చిన మనకి ఈ సదావకాశాన్ని ఈ బంగారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అధినాయకుడి ఆలోచనలకు అనుగుణంగా మనం పనిచేయాలని చెప్పి సాధకులకి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మరి తద్వారా ఈ జిల్లా నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో చేయనటువంటి సభ్యత్వాలు చేసేదానికి అందరూ కూడా సమాయత్తమవుతున్నారు. మా జనసేన క్రియాశీలక సభ్యులు జన సైనికులందరూ కూడా ఇక్కడ సమాయత్తమవుతున్నారు. దాంట్లో బాగా పాల్పంచుకునే దానికి గజ్జల సాయి అయితేనేమి సాయి స్వరూప్ కానీ మహేంద్ర అయితేనేమి అన్న ఈ వయసులో కూడా మన వేణుగోపాల్ అన్న మరి అట్లనే సిద్ధు మన మహేష్